నమస్తే అండి. నా పేరు సంజయ్ కుమార్ దాసరి. నేను ఒక కార్యక్రమం నిమిత్తం బహ్రెయిన్ దేశం రావడం జరిగింది. మరి యొక్క కార్యక్రమం పనులు ముగించుకొని తిరిగి భారతదేశం రావటానికి బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో ఉండగా మరి అనుకోని రీతిగా మరి మిడిల్ ఈస్ట్లో ప్రారంభమైనటువంటి యొక్క యుద్ధ పరిస్థితులు మరి మనందరం ఎరిగి ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎయిర్పోర్ట్ క్లోజ్ చేశారు. దిక్కుతోచని స్థితిలో ఎక్కడికి వెళ్ళాలన్న తెలియని పరిస్థితుల్లో మరి ఈ యొక్క బహ్రెయిన్ దేశంలో APNRTS ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సమితి, అదేవిధంగా TKS తెలుగు కళా సమితి సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ ఇంతియాజ్ అహ్మద్ గారు మాకు ఆశ్రయము ఆతిథ్యము ఇచ్చి మంచి రుచికరమైనటువంటి భోజనాలతో దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక దూతలాగా, ఒక మంచి స్నేహితునిలాగా, ఒక మంచి సహోదరునిలాగా తన యొక్క గృహంలో మనం ఉంచుకొని మన బాగోగులన్నీ మరి ఎంతగానో శ్రద్ధగా ఎంతో బాధ్యతగా చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ వేమూరి రవికుమార్ గారు మరి APNRTS సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంతియాజ్ అహ్మద్ గారు, అదేవిధంగా రామ్మోహన్ గారు, రఘునందన్ గారు, సతీష్ శెట్టి గారు, హరీష్ బాబు గారు, DS రావు గారు, DV శివకుమార్ గారు, వీరందరూ ఎంతగానో మరి తిరిగి మేము భారతదేశం వెళ్ళాలని మరి దివారాత్రులు వారు మరి ఎంతగానో శ్రమించి భారతదేశపు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మరి సంప్రదింపులు జరిపి మరి మా విషయమై వారు ఎంతగానో శ్రద్ధ తీసుకున్నారు. అందును బట్టి వారిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క విషయం అంతటిలో సానుకూలంగా స్పందించి త్వరితగతిన మమ్మల్ని మరి భారతదేశానికి చేర్చడానికి మార్గము మరి సుగమం చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి కేంద్ర సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మంత్రి గారైనటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ విన్నాను. థ్యాంక్ యూ.